హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ ఆటోమొబైల్స్. ఈరోజు మనం కరీంనగర్ కోతిరాంపూర్ మారుతి సుజుకి షోరూంలో ఉన్నాం. అట్లాగే ఈ రోజే లాంచ్ అయిన డిజైర్ కొత్తగా 5 స్టార్ రేటింగ్, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ అంటే బెస్ట్ రీజనబుల్ రేట్లో, బెస్ట్ అంటే బెస్ట్ మనకందరికి మంచి రేట్లో లాంచ్ అయింది కార్ ఇది. దీని కథ ఇవాళ ఏందన్నది తెలుసుకుందాం ఇవాళ మనం. దీని కలర్ వచ్చేసి అల్యూరిన్ బ్లూ, ఇంకా 6 కలర్స్ ఉన్నాయి. అట్లనే దీనిది మనకి యావరేజ్ వచ్చేసి 24 పాయింట్ చేంజ్ ఇచ్చిళ్ళు. అంటే 25 అంటే మనకి నార్మల్గా 22 వస్తుంది అట్లా. ఓకే, యావరేజ్ ప్రకారంగా కూడా బెస్టే మనకి ఇది. దీని కథ ఏంటన్నది ఇప్పుడు షురు చేద్దాం మనం. దీని కథ ఎట్లుంటుంది, ఏం కథ మొత్తం ఒకసారి చెప్తా అందరికి వినండి. మనకి ఇక్కడ దీని గ్రిల్ వచ్చేసి మనకు పాత దానికంటే ఇప్పుడు కొత్త దాంట్లో ఇంకా మనకు మంచిగా పెట్టిండు గ్రిల్. ఇక్కడ మొత్తం బ్లాక్ ఫినిషింగ్ లో ఇచ్చేసిండు. లోగో మాత్రం సేమ్ ఇచ్చిండు, ఇక్కడనే ఇచ్చిండు. కింద వచ్చేసి మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనుకుంటే ఇది మనకు రాదు. ఓకే, కానీ బాగానే ఉంది. కంప్లీట్ అయితే డిజైనింగ్, ప్రింటెడ్ డిజైన్ లుక్ మాత్రం అదిరిపోయింది. మనకి హెడ్ ల్యాంప్స్ కూడా నీట్గా ఇచ్చింది ఫినిషింగ్, పాత దానికంటే కొత్త దాంట్లో. కంప్లీట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇది. ఇండికేటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ నార్మల్ హలోజిన్ ఇచ్చేసిండు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి ఇచ్చేసిండు వైట్లో, అది కూడా బాగానే ఉంది మనకు. అట్లనే ఇక దీనికి 360 డిగ్రీ కెమెరా ఇచ్చిండు. ఇక్కడ ఒకటి ఇచ్చిండు, రెండు మనకి సైడ్ మిర్రర్స్కి అటొకటి ఇచ్చిండు, బ్యాక్ ఒకటి ఇచ్చేసిండు. ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ టైర్ సైజ్కి వచ్చేద్దాం. ఇది మనకి 15 ఇంచ్ అలై వీలు. టైర్ సైజ్ కూడా 15 ఇంచ్. ఇది కూడా మనకి ఇట్లా. అట్లా మనకి 360 డిగ్రీ కెమెరా అనగా ఇక్కడ ఒక కెమెరా ఇచ్చిండు. ఇది మనకి రైట్ సైడ్ మిర్రర్ ఇది. మనకి ఇక్కడ ఇంకా కింద ఎక్స్ట్రా యాక్సెసరీస్ వేసి వెళ్ళి షోరూమ్ వల్ల బాగానే ఉంది. ఇవన్నీ కారు ఉన్నప్పుడు ఇవన్నీ ఎంచుకుంటే ఇంకా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఒకసారి ఇటు వచ్చి ఇప్పుడు మనం బ్యాగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి షార్ప్ ఇక్కడ ఒక యాంటీనా ఇచ్చేయండు. ఇది కూడా బాగుంది మనకి కొత్తగా దీంట్లో. నార్మల్గా ఇక్కడ మనకి బ్రేక్ లైట్ ఇక్కడ కూడా ఇచ్చేయండు. అట్లనే మనకి టైల్ ల్యాంప్స్ లో కూడా ఇక్కడ ఇచ్చేయండు. మంచిగా ఉంది ఇది. ఇప్పుడు ఈ టైప్లో ఇవ్వడం వలన చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చేయండు, మంచిగా అనిపిస్తుంది. చూడడానికి లుక్ కూడా బాగుంది, పాతదానికంటే కొత్తది ఇంకా మంచిగా ఇచ్చేయండు. అట్లనే మనకి ఇక్కడ బ్యాక్ లో 4 సెన్సార్స్ కూడా ఇచ్చేసిండు. మనకి నార్మల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి మినీ స్పైడర్ ఇచ్చిండు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ లేకుండా కూడా మంచిగా దీనికే స్పాయిలర్ ఇచ్చేసిండు. ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పి మనం దీనిలో మెచ్చుకోవచ్చు. ఇక్కడ కింద కూడా మంచి నీట్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడ ఓన్లీ టాప్ అండ్కే ఇట్లా వస్తుంది ఇది, ఇంకా మిగతా బేస్ వేరియంట్స్కి మిడ్ వేరియంట్స్కి రాదు. దీని బూట్ స్పేస్ వచ్చేసి 382 లీటర్స్. ఇది మనకు డైరెక్ట్ ఇక్కడనే కీలో ఇచ్చేసింది ఇప్పుడు కొత్తగా ఫీచర్లో. పాత దాంట్లో ఇట్లా ఉండకపోవు, నార్మల్గా కీ మనం ప్రెస్ చేసుకుంటే సీట్ కింద ఉండేది, ఇప్పుడు డైరెక్ట్ మన దీంట్లోనే ఇచ్చేసిండు. ఇట్లా ఓపెన్ అయిపోద్ది ఇప్పుడు మనకి బూట్ స్పేస్. ఒకసారి లోపల మొత్తం చూపెట్టు. మంచి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళిందనుకో మంచి ఒక దగ్గర ఒక 7-8 సూట్ కేసులు పడతాయి దీనిలో. మంచి లాంగ్ టూర్ వేసి మంచి దావత్ చేసుకోవచ్చు, మంచిగా లాంగ్ టూర్ వెళ్ళేసి. నెక్స్ట్ మనం ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఇది 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది ఓన్లీ దీనిలో మనకి యాడ్లో అవన్నీ ఏం లేదు, ఓన్లీ పెట్రోల్. మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1 లీటర్ క్యారీ చేసే బాటిల్ హోల్డర్ ఇచ్చేయండి మనకి ఇక్కడ మంచిగా. అట్లనే మనకి ఇక్కడ సైడ్ మిర్రర్స్ కంట్రోలర్ కూడా ఇక్కడ ఇచ్చేసిండు, ఆన్ ఆఫ్ ఇట్లా ఇక్కడ ఇచ్చేసిండు. అట్లనే మనకి పవర్ విండోస్ కూడా ఇక్కడనే ఉన్నాయి. దీంట్లో మంచిగా క్యారీ చేయొచ్చామన్నా. అట్లనే మనకి సైడ్ డోర్స్కి ఇక్కడ 2 ట్యూటర్స్ ఇచ్చినట్టు, ట్యూటర్స్ ఇచ్చిండు. కంప్లీట్ దీనిలో మొత్తం 4 స్పీకర్లు ఇచ్చినట్టున్నాడు. చూసుకుందాం ఒకసారి మనం. నెక్స్ట్ మనం స్టాప్ బటన్ మనకి ఇచ్చేసిండు. ఇది మన రిమోట్ సెన్సర్ సిస్టమ్. ఇది మన దగ్గర రిమోట్ క్యారీ చేస్తేనే మనకి కార్ అనేది మనకి పుష్ బటన్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ
మనకి హెడ్ లైన్స్ అడ్జస్ట్మెంట్స్ అని ఇక్కడ ఇచ్చేసిండు. ఇక్కడ నెంబర్ 5 దానికి ఇచ్చిండు. మంచిగా ఇచ్చిండు దీనిలో ఫీచర్, ఇది బాగుంది. అట్లనే దీనిలో ఏసీ వెంట్స్ మొత్తం ఫ్రంట్ 4 ఇచ్చిండు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీనిలో మనకు 4 ఏసీ వెంట్స్ అని చెప్పినా కదా, 4 ఏసీ వెంట్స్ ఇచ్చేసిండు. కూలింగ్ కూడా బాగానే అవుతుంది, ఆల్రెడీ టెస్ట్ చేసినాం, మంచిగా అవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసేమో అంతకుముందేమో మనకి ఇట్లా తిప్పేది ఉండే, రౌండ్ బటన్ ఉండే. ఇప్పుడేమో నార్మల్ ఇట్లా అడ్జస్ట్మెంట్స్ ఇట్లా ఇచ్చిండు, బాగా ఇచ్చిండు. ఇప్పుడు నీట్గా ఉంది. ఇప్పుడు మనకి చూడడానికి కూడా ప్రీమియం లుక్లో ఉంది. ఇక్కడ నార్మల్గా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏసీ ఆఫ్ ఆన్ ఆటో, ఫ్రంట్ రియర్, మన అట్లా లెగ్స్ కంటే లెగ్స్కి, మనకి ఫేస్ అంటే ఫేస్కి చేసుకోవచ్చు. మన 4 ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ బాగానే ఉంది. మనకి ఇక్కడ బాక్స్ మనం నార్మల్గా మన దీనిలో క్యారీ కూడా చేయొచ్చు మనం. ఇది కూడా మనకు బాగానే పెద్దనే ఇచ్చిండు, మంచిగా ఉంది. అట్లా మనకి దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చిండు మొత్తం కంప్లీట్గా. 5 స్టార్ రేటింగ్ కాబట్టి మంచిగా ఉంది కార్ కూడా. 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే మనం కూడా మంచిగా లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కూడా మనకు పర్లేదు, మంచిగానే అని చెప్పి నేనైతే మంచిగానే అని చెప్పి నేనైతే ఒప్పుకుంటా. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టీరింగ్ మనకి డీ టైప్లో ఇచ్చిండు, మంచి లెదర్ ఫినిషింగ్ వచ్చింది, గట్టిగా ఉంది స్టీరింగ్, మంచిగా పట్టుకోవడానికి కూడా మంచి గ్రిప్ ఉంది. నార్మల్గా మా దీనికి ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా దీనికి ఏమద్దు. అట్లనే మా దీని క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చిండు, దీనికి సెట్ చేసుకొని మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అట్లనే మనకి ఇక్కడ మోడ్ ఇచ్చిండు, ఇక్కడ నెక్స్ట్ ప్రీవియస్ ఇచ్చేసిండు, మ్యూట్ ఇచ్చిండు. ఇక్కడ దీని పాత లోగానే సేమ్, కొంచెం చూసుకొని స్టీరింగ్ చూసుకున్నట్టయితే కొంచెం ఓల్డ్ దాని లెక్కనే కొడుతుంది. ఓకే, ఒకసారి మనం మీటర్ ఒకసారి ఆన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది ఆర్పిఎం ఇచ్చిండు. అట్లనే మనకి ఇంజన్ కూల్ అయిందా లేకుంటే హీట్ అయిందని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మనకి ఫ్యూయల్ ఇచ్చిండు ఇక్కడ. అంతకుముందు నార్మల్గా వేరే ఉండే ఫ్యూయల్, మంచి ఇప్పుడు ఇట్లా ఉన్నాక మనకు కూడా నీట్గా అర్థమవుతుంది. నార్మల్గా స్పీడ్ ఇది. ఇంకా మనకి దీనిలో ఫీచర్స్ ఇట్లా అన్ని ఇట్లా ఇచ్చిండు, ఇది కూడా ఓకే. మనకి ఇక్కడ రేంజ్ చూపెడుతుంది. ఇక మనకి దీనిలో ఫ్యూల్ లేదు కాబట్టి ఫ్యూల్ కూడా రేంజ్ చూపెడుతుంది. బాగా ఇచ్చిండు, వెహికల్ మాత్రం మంచిగా ఉంది ఇది. ఈ స్క్రీన్ సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, ఇది మంచిగా ఉంది. ఇప్పుడు పాత దాంట్లో కంటే ఇంకా దీంట్లో కంప్లీట్ ఫినిషింగ్ మంచిగా ఉంది. కంప్లీట్ ఆండ్రాయిడ్ ప్లేయర్ ఇది. నార్మల్గా మనకి రన్నింగ్లో అయితే ప్లే కాదంట. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నా కూడా హ్యాండ్ బ్రేక్ మనం ఇగ్గి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటేనే కనెక్ట్ అవుతుందంట. ఇది కూడా మంచి ఫీచరే తెలుసుకున్నట్టయితే, మంచిగా ఇచ్చింది దీంట్లో. ఇప్పుడు దీనిలో మనం చూసుకున్నట్టయితే 360 డిగ్రీ వ్యూ, ఇది మంచిగా ఉంది. కెమెరాలు అంతా క్లారిటీగా ఉన్నాయి కాబట్టి నీట్గా కనబడుతుంది. ఇది మనకి ఫ్యూల్ లేదు కాబట్టి చెప్తుంది ఆల్రెడీ మనకి దీనిలో. మంచిగా ఉంది. స్క్రీన్ కూడా పెద్దగా కనబడుతుంది మనకి. చూడండి ఇక్కడ ఎంత మంచిగా కనబడుతుందో అసలు, భలే ఇచ్చింది దీనిలో, మంచిగా ఉంది. ఇప్పుడు దీనిలో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇది మాన్యువల్ కూడా ఉంది దీనిలో, బెస్టే. మనం తీసేసుకుందాం ఒకసారి. రైట్, ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ కూడా ఇచ్చేయండు. అట్లనే ఇక్కడ మనకి నార్మల్గా వైర్లెస్ ఛార్జర్ కూడా ఇచ్చేసిండు. పాత దాంట్లో ఇప్పుడు కొత్తగా దీంట్లో లాంచ్ చేసిండు. ఇది కూడా బాగుంది ఫీచర్స్లో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మన హ్యాండ్ బ్రేక్ ఇచ్చిండు. నెక్స్ట్ మనం సన్ రూఫ్కి వెళ్దాం ఒకసారి. సన్ రూఫ్ చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉందో. డిజైర్లో సన్ రూఫ్ అంటే అసలు చాలా అద్భుతం. ఇది మన మిడిల్ క్లాస్ రేంజ్లో అయితే నేనైతే బెస్ట్ అంటే బెస్ట్ అని ఒప్పుకుంటా. 12 లక్షలల్లో సన్ రూఫ్ మళ్ళీ 5 స్టార్ అంటే అసలు ఇది వేరే అంటే వేరే. నాకైతే బాగా నచ్చింది ఇది. ఒకసారి సన్ రూఫ్ ఒకసారి మనం ఆన్ చేసుకుందాం. ఒకసారి సన్ రూఫ్ చూసుకుందాం. అరే ఎంత పానరామిక్ సన్ రూఫ్, ఒక వేరే రేంజ్లో ఓపెన్ అయింది. బాబా ఏముందబ్బా ఫీల్. ఓకే, క్లోజ్ చేసుకుందాం. మనకి ఎగ్జామ్లో అంటే ఎగ్జామ్ ఉంది. ఇది సన్ రూఫా మజాకా. డిజైర్లో సన్ రూఫ్ అంటే అసలు ఇది ఒక వేరే లెవెల్. ఇది మనకి ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి మంచి ఇచ్చిండు. నేను 5 పాయింట్ చేంజ్ ఉంటుంది నేను ఫీటు. ఓకే, నాకైతే మంచిగా అంటే మంచి అద్భుతం. 6 ఫీట్ వాళ్ళకు కూడా ఓకే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మంచి ఇచ్చిండు.
మనకి నార్మల్ దీనిలో లెదర్ సీట్ లాంటి ఇవ్వలేదు, మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో ఎంచుకోవచ్చు. బాగుంది. ఇక్కడ మనకు 2 డోర్ల స్పీకర్ కూడా ఇచ్చేసిండు అయిపోయింది. నార్మల్ ఇక్కడ కూడా మనకు 4 డోర్స్ కి 4 పవర్ విండోస్ కూడా ఇచ్చేసిండు. మంచిగా ఉంది. అట్లనే దీనిలో ఇక్కడ లైట్ కూడా మనకి ఇక్కడ ఎవరి దాళ్ళకే ఇచ్చేసిండు. మంచిగా ఉంది. బ్యాక్ లో ఇద్దరికి ఇచ్చేసిండు, ఫ్రంట్ అంటే అక్కడ రెండు ఒక్కటి దగ్గర ఇచ్చేసిండు. ఇక్కడ మనకు డోర్ ఇక్కడ హ్యాండిల్ మంచిగా ఉంది, ఇది మంచిగా గట్టిగా పట్టుకోవడానికి నైస్. నాకైతే కార్ అయితే బాగా నచ్చింది. ఎయిర్ బ్యాగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ కూడా ఇక దీనిలో దగ్గర దగ్గర ముగ్గురు కూర్చోవచ్చు మంచిగా. 4 గంటలు అయితే ముగ్గురు కూర్చోవచ్చు. నాకైతే బాగా నచ్చింది కార్ ఇది.